నమస్కారం, ఎన్ఎస్ న్యూస్ కి స్వాగతం. నా పేరు ఉషా. ముందుగా ముఖ్యాంశాలు. తిరువూరు వైఎస్ఆర్సీపీ కార్యాలయంలో మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించిన తిరువూరు నియోజకవర్గ వైఎస్ఆర్సీపీ నాయకులు. అనంతరం మీడియాతో మాట్లాడుతున్న వైఎస్ఆర్సీపీ నాయకులు, పట్టణ అధ్యక్షులు చలమాల సత్యనారాయణ, వైఎస్ఆర్సీపీ లీగల్ అడ్వైజర్ రేగళ్ల మోహన్ రావు. రాజకీయాల్లో మహోన్నతమైన విలువలు నిలిపినటువంటి వ్యక్తి, రాజకీయ నాయకుడు ఎలా ఉండాలో ఈ దేశానికి దిక్సూచిగా నిలిచిన వ్యక్తి, మౌనంగా ఉండి చేయాల్సిన పనులు చాలా బలమైన పునాది ఈ దేశానికి అందేటువంటి వ్యక్తి. అట్లాంటి వ్యక్తిని గుర్తించింది మన తెలుగు బిడ్డ పివి నరసింహారావు. పివి నరసింహారావు ఒక ఆర్థిక శాస్త్రవేత్తను తీసుకొచ్చి గవర్నమెంట్ ఇట్లాంటి వాళ్ళు ఉండాలని చెప్పేసి ఆయన్ని మంత్రిగా వేసుకోవటం, ఆర్థిక సంస్కరణలో పివి నరసింహారావు గారి ఆలోచన అయితే దాన్ని ఎట్లా అమలు చేయాలి, ఈ ప్రపంచంలో భారతదేశం ఎన్నో కష్టాలు ఎదుర్కొంటున్న సమయంలో ఒక దిశ నిర్దేశించినటువంటి మహోన్నతమైన వ్యక్తి. అట్లాంటి వ్యక్తి ఒకసారి కాదు 2 సార్లు మరి పూర్తి మెజార్టీ లేనప్పటికీ కూడా మరి పరిపాలన చేశారంటే అది ఆయన పరిపాలనా దక్షత నిదర్శనంగా చెప్పుకోవచ్చు. దురదృష్టం, ఆంధ్ర రాష్ట్రాన్ని విడదీసినప్పుడు వారు ప్రధానమంత్రిగా ఉన్నారు. సరే, దానికి కారణాలు ఏమైనప్పటికీ కూడా ఆయన వంతు ఆయన చట్టం చేయనప్పటికీ ప్రత్యేక హోదా ఇవ్వాలని చెప్పేసి మొదటిసారి చెప్పిన వ్యక్తి కూడా ఆయన. అయితే ఆయన మాట చెల్లుబాటు కాలేదు. మిగిలిన విషయాల్లో ఆయన్ని ఆదర్శంగా తీసుకొని ఈ దేశ ప్రజలే కాదు, ప్రపంచ దేశ ప్రజలందరూ కూడా ఒక ఆర్థిక శాస్త్రవేత్తగా, ఒక బహుముఖ ప్రజ్ఞాశాలిగా, మంచి పరిపాలన చేసిన పరిపాలనా దక్షకుడిగా ఈ దేశ ప్రజలు ఆయన్ని చిరస్మరణం గుర్తుంచుకుంటారని, వారి కుటుంబానికి మన ప్రగాఢ సానుభూతి తెలియజేస్తూ వారి ఆత్మకి శాంతి చేకూరాలని ఈ సందర్భంగా వారికి ఘనమైన నివాళులర్పిస్తాం. మన్మోహన్ సింగ్ గారు పరమాత్మించడం అనేది చాలా బాధాకరమైనటువంటి విషయం. ఆయన భారతదేశ ప్రధానిగా 2 పర్యాయాలు ఆయన కాంగ్రెస్ పార్టీలో పరిపాలించడం, ఆర్థిక వ్యవస్థ భారతదేశంలో కోల్పోయినప్పుడు, పతనం అయినప్పుడు ఆయన పివి నరసింహారావు గారి ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు ఈయన ఆర్థిక మంత్రిగా ఈ రూపాయి విలువను పెంచడం, ఆర్థిక వ్యవస్థను పురోభివృద్ధి చెందేటట్టు చేయటం అనేది గొప్ప విశేషం. ఆయన అనేక పదవులు నిర్వర్తించారు. ఆర్బీఐ గవర్నర్గా, మరి ప్రధానమంత్రులకు సెక్రటరీగా ఎంతో అనుభవంతో ఆయన ఈ రాష్ట్రానికి, ఈ దేశానికి సేవ చేసినటువంటి వ్యక్తి. మరి ఆయనకు మనం అందరం నివాళులు అర్పిస్తూ ఆయన కుటుంబానికి కొండంత అండగా నిలబడాలని కోరుచు ఈ అవకాశం ఇచ్చినటువంటి అందరికీ నమస్కరిస్తూ విరమిస్తున్నాను. జోహార్ డాక్టర్ మన్మోహన్ సింగ్, జోహార్ 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 స్వర్గీయ మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్, జోహార్ జోహార్ మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్, జోహార్ జోహార్ మహాసంస్కర్త మన్మోహన్ సింగ్, జోహార్ జోహార్ మహాసంస్కర్త మన్మోహన్ సింగ్, జోహార్